ఓకే. ఓవర్ టు. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం శంకరం శంకరాచార్యం ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే స్తోత్రవాస్యుకృతౌ వందే భగవంతౌ పునః పునః. భగవంతౌ పునః పునః. జగద్గురు శంకరాచార్యుల వారు ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం అనేకమైనటువంటి గ్రంథాలు రచించారు. వాటిలో వివేక చూడామణి ఒకటి. వివేకం అంటే జ్ఞానం అని అర్థం. ఇక్కడ వివేకం అంటే ఆత్మానాత్మ వివేకం అని అర్థం. ఏది ఆత్మ పదార్థము ఏది అనాత్మ పదార్థము అని తెలుసుకునేటువంటి జ్ఞానానికే వివేకం అని పేరు. ఆ వివేకాన్ని తెలియజేయడంలో ఈ గ్రంథం చూడామణి వంటిది. చూడా అంటే జుట్టు, మణి అంటే ఆ జుట్టు పెట్టుకునేటువంటి పాపట బిళ్ళ అని అర్థం. పాపట బిళ్ళను మనం అలంకరించుకునేది అత్యంత పైన అలంకరించుకుంటాం, అంటే శ్రేష్టమైనది అర్థంలో చెప్పడం. వివేకమే శ్రేష్టమైనటువంటిది, జ్ఞానమే శ్రేష్టమైనటువంటిది. దేనికంటే శ్రేష్టమైనటువంటిది? దేనికైనా సరే దేనితో కంపేర్ చేసుకున్నా వివేకమే శ్రేష్టమైనటువంటిది. ఎందుకు అంటే అసలు మానవుడు ఏం కోరుకుంటాడు? ఆనందాన్ని కోరుకుంటాడు. ఆనందాన్ని కోరుకుంటాడు. ఆనందాన్ని కోరుకుంటాడు. ఆనందం ఎట్లా లభిస్తుంది? ఆనందం ఎట్లా లభిస్తుంది అంటే 3 రకాలుగా లభిస్తుంది. ఒకటి ఐహికం, అంటే ఈ శరీరంతో ఈ లోకంలో ఆనందాన్ని పొందడం. ఎట్లా పొందుతాం ఈ లోకంలో ఈ శరీరంతో అంటే రకరకాలైనటువంటి వస్తువులను సముపార్జించుకొని వాటిని అనుభవించి దానివల్ల కలిగేటువంటి సుఖాన్ని మనం ఆనందంగా భ్రమించి ఆనందం సుఖం ఏదో ఒకటి అనుకుంటూ ఉన్నాం. ఇది ఐహికమైనటువంటిది, ఈ లోకంలో ఉన్నటువంటిది, ఇక్కడ మనం అనుభవిస్తూ ఉన్నటువంటిది. రెండోది ఏమిటి? ఆముష్మికమైనటువంటి ఆనందం. ఆముష్మికమైనటువంటి ఆనందం ఎలా వస్తుంది అంటే స్వర్గాది లోకాల ద్వారా వస్తుంది. అంటే పరలోకాల ద్వారా శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరంతో స్వర్గాది లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆముష్మిక
సుఖం కలుగుతుంది. అంటే ఏం అర్థం? శరీరంతో కలిగేటువంటి సుఖం ఒకటి, అంటే స్థూల శరీరంతో కలిగేటువంటి సుఖం. ఈ స్థూల శరీరంతో కలిగేటువంటి సుఖం ఇహలోక సుఖం. సూక్ష్మ శరీరం ద్వారా పొందేటువంటి సుఖం పరలోక సుఖం. అయితే ఈ రెండు శాశ్వతం కారణం ఏమిటి? శరీరం శాశ్వతం కాదు కాబట్టి ఇహలోక సుఖాలు శాశ్వతం కావు. పైగా శరీరం అంటే ఏమిటి? మార్పుకు లోనయ్యేటువంటిది శరీరం. అది నిరంతరం మారుతూ ఉంటుంది. ఒకప్పుడు బాల్యావస్థలో ఉంటుంది, తర్వాత యవ్వనంలో ఉంటుంది, తర్వాత వార్ధక్యానికి వస్తుంది. ఇలా శరీరం మార్పుకు లోనైనప్పుడు బాల్యంలో ఏది నీకు సుఖాన్ని ఇచ్చిందో అది యవ్వనంలో సుఖాన్ని ఇవ్వదు. ఏది యవ్వనంలో నీకు సుఖాన్ని ఇస్తుందో అది వృద్ధాప్యంలో సుఖాన్ని ఇవ్వదు. అంటే ఒకే పదార్థం ఒక వయసులో సుఖాన్ని ఇచ్చి మరొక వయసులో సుఖాన్ని ఇవ్వదు. అంతేకాకుండా ఒక కాలంలో సుఖాన్ని ఇచ్చినటువంటి పదార్థం మరొక కాలంలో సుఖాన్ని ఇవ్వదు. కారణం ఏమిటి? ఒక కంబళి ఉంది, బాగా చలికాలంలో కంబళి కప్పుకొని పడుకుంటే వెచ్చగా ఉంటుంది. అదే వేసవి కాలం వచ్చింది, ఆ వేసవి కాలంలో కంబళి కప్పుకున్నాం అనుకో ఉక్కపోత పెరుగుతుంది. అంటే కంబళే కదా శీతాకాలంలో సుఖాన్ని ఇచ్చినటువంటి కంబళి వేసవి కాలంలో ఎందుకు ఇవ్వలేదు అంటే అర్థం ఏమిటి? అక్కడ వస్తువు ద్వారా కాదు సుఖం, ఆ వస్తువును అనుభవించేటువంటి వాడి భావన ద్వారా సుఖం కలుగుతుంది. అందువల్ల సుఖం అనేది శాశ్వతంగా ఉండదు. సుఖం అనేది శాశ్వతంగా ఉండదు, నిరంతరం మారుతూ ఉంటుంది. ఆ నిరంతరం మారడం అనేది ఎందువల్ల జరుగుతుంది అంటే శరీరం మారుతుంది కాబట్టి సుఖం మారుతుంది, కాలం మారుతుంది కాబట్టి సుఖం మారుతుంది, దేశం మారుతుంది కాబట్టి సుఖం మారుతుంది, వస్తువు మారుతుంది కాబట్టి సుఖం మారుతుంది. ఇలా ఒక వస్తువులో ఉండేటువంటిది ఇంకొక వస్తువులో లేకపోవడం, ఒక దేశంలో ఉండేటువంటిది ఇంకొక దేశంలో లేకపోవడం, ఒక కాలంలో ఉండేటువంటిది ఇంకొక కాలంలో లేకపోవడం, ఇట్లా పరిమితంగా ఉండడాన్ని పరిచ్ఛిన్నత అంటాము. దేశకృతమైన పరిచ్ఛిన్నత్వం, వస్తుకృతమైన పరిచ్ఛిన్నత్వం, కాలకృతమైనటువంటి పరిచ్ఛిన్నత్వం, ఇవి శరీరానికి ఉంటాయి. అంటే ఈ దేశంలో ఉండేవాడు ఆ దేశంలో ఉండడు, ఈ కాలంలో ఉండేవాడు ఆ కాలంలో ఉండడు, ఈ విధంగా ఉండేవాడు ఆ విధంగా ఉండడు. అదే విధంగా ఒకే వస్తువు అందరికీ ఆనందాన్ని ఇవ్వదు, ఒకే వస్తువు అందరికీ ఆనందాన్ని ఇవ్వదు. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కరికి ఆనందాన్ని ఇస్తుంది, ఒక్కొక్క కాలంలో ఆనందాన్ని ఇస్తుంది, ఒక్కొక్క రకమైన ఆనందాన్ని ఇస్తుంది. ఒకరికి ఆనందాన్ని ఇచ్చినటువంటి వస్తువు మరొకరికి బాధను కలుగజేస్తుంది, ఒక్కరికి ఆనందాన్ని కలుగజేసినటువంటి కాలం మరొకరికి బాధను కలుగజేస్తుంది, ఒక్కరికి ఆనందాన్ని ఇచ్చినటువంటి దేశం మరొకరికి దుఃఖాన్ని కలుగజేస్తుంది. అంటే ఏమర్థం? దేశం వల్ల గాని, కాలం వల్ల గాని, వస్తువు వల్ల గాని కలిగేటువంటి సుఖము గాని, ఆనందం గాని ఇది అందరికీ సమానంగా లేదు, అన్ని కాలాల్లో సమానంగా లేదు, అన్ని సందర్భాల్లో సమానంగా లేదు, ప్రతిదీ మారుతూ ఉన్నది. ఇలా మారడానికి కారణం ఏమిటంటే ప్రాథమికంగా శరీరం మారుతూ ఉండడమే. శరీరం మారుతూ ఉంది. శరీరం ఎందుకు మారుతుంది అంటే అది నశించిపోయేది కాబట్టి మారుతుంది. ఏది పరిణామానికి లోనవుతుందో అది నశిస్తుంది, పరిణామానికి లోను కానటువంటిది నశించదు. లోకంలో ప్రతిదీ పరిణామానికి లోనవుతుంది, ప్రతిదీ పరిణామానికి లోనవుతుంది కాబట్టి ప్రతిదీ నశించిపోతూ ఉన్నది. అందువల్ల ఐహికమైనటువంటి సుఖంలో తేడా కనిపిస్తుంది. ఇక ఆముష్మికమైనటువంటి సుఖం అనుభవించిన వాడు ఎవడో వచ్చి తిరిగి మనకు సాక్ష్యం చెప్పడం, నేను స్వర్గానికి వెళ్ళాను, అక్కడ ఫలానా సుఖం అనుభవించాను, ఫలానా సుఖాన్ని నేను చూరగొన్నాను అనేటువంటి
సాక్ష్యం ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఈ కారణం చేత ఆముష్మిక సుఖము అనేది ఎలా ఉంటుంది అని మనం చెప్పలేం. కానీ కార్యకారణ సంబంధం చేత మనం చేసినటువంటి పాప పుణ్యాలకు ఫలితం ఉంటుంది అనేటువంటి భావనతో మనం స్వర్గాది లోకాలు ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు కూడా ఏం చెప్తున్నాడు? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్తున్నాడు. అంటే ఏమర్థం? మనం పుణ్యం చేసుకున్నాం, ఆ పుణ్యానికి ఫలితంగా సూక్ష్మ శరీరంతో స్వర్గలోకం చేరాం. ఆ స్వర్గలోకంలో మన పుణ్య ఫలం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆ స్వర్గలోక భోగాలను అనుభవించాం, ఆనందంగా ఉన్నాం. ఆ పుణ్యం క్షీణించింది, అప్పుడేమవుతాం? మళ్ళీ తిరిగి మర్త్యలోకంలోకి వస్తాం. ఆ మర్త్యలోకంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతాం అంటే, మర్త్యలోకంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మనం అనుభవించాల్సినటువంటి ప్రారబ్ధాన్ని అనుసరించి మళ్ళీ వివిధ యోనుల యందు, అంటే వివిధ రూపాలతో రకరకాలైనటువంటి దేహాలతో, శరీరాలతో జన్మించేటువంటి అవకాశం ఉంది. అందువల్ల పుణ్యం క్షీణించిన తర్వాత స్వర్గాది లోకాల యొక్క భోగాలు మనం అనుభవించలేము. ఈ కారణం చేత ఐహికమైనటువంటి సుఖము తాత్కాలికమైనటువంటిదే, ఆముష్మికమైనటువంటి సుఖము తాత్కాలికమైనటువంటిదే. ఇక శాశ్వతమైనటువంటి సుఖం ఏదైనా ఉందా అంటే, శాశ్వతమైనటువంటి సుఖానికే కైవల్యము అని పేరు. దాన్నే మనం మోక్షము అని అంటాము. మోక్షం ఒక్కటే శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది. ఆ శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి మోక్షమే మానవుడు సాధించాల్సినటువంటిది. అంటే ఏమర్థం? అనేక వస్తువుల్ని సేకరించడం ద్వారా, ధనాన్ని సేకరించడం ద్వారా, అధికారాన్ని సముపార్జించడం ద్వారా, ఆ పుత్ర పౌత్రాది సంపదలను పొందడం ద్వారా ఇహలోక సౌఖ్యాలు కలుగుతాయి, కానీ అవి శాశ్వతం కాదు. యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం వల్ల పుణ్యం కలుగుతుంది గాని, స్వర్గకామో యజ్ఞం కానీ శాస్త్రం చెప్పింది. కాబట్టి ఎవడైతే స్వర్గాది లోకాల భోగాలను అనుభవించాలని అనుకుంటాడో వాడు యజ్ఞయాగాదులు చేయాలి అని చెప్పన్నారు. దాన్ని పద్ధతి ప్రకారం ఏ యజ్ఞం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దానికి కాల నియమం, వస్తు నియమం, దేశ నియమం, వీటన్నింటినీ పాటిస్తూ యజ్ఞయాగాదులు చేస్తే ఆ యజ్ఞయాగాదుల వల్ల ఫలితం కలిగితే అవి ఎక్కడికి దారి తీస్తాయి? స్వర్గాది లోక భోగాలను ఇస్తాయి. అంటే ఐహికమైనటువంటి సుఖాలు కావాలనుకున్నప్పుడు మానవుడు పురుష ప్రయత్నం చేత వాటిని పొందుతూ ఉన్నాడు. అదే విధంగా ఆముష్మికమైనటువంటి సుఖాలు కావాలనుకున్నప్పుడు కూడా సంకల్ప సహితమైనటువంటి పురుష ప్రయత్నం చేత ఇక్కడ సంకల్పం ఉంటుంది, అక్కడ సంకల్పం ఉంటుంది. అయితే ఇక్కడ వస్తు ప్రాప్తి కోసం చేసేటువంటి సంకల్పం లౌకికమైనటువంటిది, స్వర్గ ప్రాప్తి కోసం చేసేటువంటి సంకల్పం ఆముష్మికమైనటువంటిది. ఇక్కడ సంకల్పంలో తేడా ఉంటుంది కానీ సంకల్ప రాహిత్యం లేదు. అందువల్ల సంకల్పం ఎప్పుడైతే ఉందో అప్పుడు బంధం కలుగుతుంది. సంకల్పంతో చేసేటువంటి ప్రతి కార్యం బంధానికి కారణమవుతుంది. అందువల్ల స్వర్గాది లోకాల కోసం చేసేటువంటి యజ్ఞయాగాదుల వల్ల కూడా బంధమే కలుగుతుంది. అదే విధంగా ఆ ఐహికమైనటువంటి కార్యాల కోసం చేసేటువంటి, ఐహికమైనటువంటి సుఖాల కోసం చేసేటువంటి కార్యాల వల్ల కూడా బంధమే కలుగుతుంది. ఈ రెండు బంధాలు తాత్కాలికమైనటువంటి సుఖానికి కారణభూతాలైనటువంటి వస్తు ప్రాప్తికి కారణమైనా అటు తర్వాత ఏమవుతుంది? శరీరము మారుతుంది, మనం పొందినటువంటి వస్తువు మారుతుంది. మనం ఒక పండును తీసుకున్నాం, ఆ పండు ఈ రోజు తినడానికి యోగ్యంగా ఉన్నది. దాన్ని తినకుండా అలాగే పెట్టామంటే మరుసటి రోజుకు అది కుళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు అది భుజించడానికి యోగ్యంగా అన్నటువంటి పండుగ మారుతుంది. అంటే ఏమర్థం?
మనం సంగ్రహించినటువంటి వస్తువులు కూడా మనం అనుభవించడానికి యోగ్యం కాకుండా మారిపోతాయి. వస్తు సంగ్రహణం, దానికి ఉన్నటువంటి శ్రమ, ఆ వస్తువుని పొందినప్పుడు మనకు కలిగేటువంటి ఆ లబ్ధి వల్ల కలిగేటువంటి ఆ బంధము, దానికి వెనకున్నటువంటి శ్రమ, ఆ వస్తువును వస్తువుని అనుభవించిన తర్వాత ఆ వస్తువు మనకు ఆనందం ఇవ్వకుండా అవుతుంది. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది ఇప్పుడు వినిపిస్తుంది. ఏదో ప్రాబ్లం. వస్తువు మనకు ప్రాప్తించినప్పుడు అప్పటి వరకు ఆ వస్తువు మన దగ్గర లేదు కాబట్టి ఆ వస్తువు ప్రాప్తించగానే మనకు ఆనందం కలుగుతుంది. వస్తువు ప్రాప్తించిన తర్వాత ఆ వస్తువును అనుభవించినప్పుడు ఇంకో రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. అటు పిమ్మట వస్తువుని అనుభవించేశాం. ఇప్పుడు ఏమైంది? ఆ వస్తువు లేదు. పండును తీసుకున్నాం. పండును కొన్నప్పుడు ఒక ఆనందం ఉంది, అబ్బా పండును కొనుక్కున్నామని. దాన్ని తిన్నప్పుడు ఆనందం ఉంది, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దానివల్ల ఆనందం ఉందా? లేదు. ఎందుకని? అనుభవించేసినాం కాబట్టి. ఒకవేళ అది మనకు ఆ రుచి మనకు నచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాం? మరలా 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 దానికోసం వెళ్తూ ఉంటాం. లేదా అది నచ్చలేదనుకుందాం, ఇంకొక పండు కోసం ప్రయత్నం చేస్తాం. ఇంకొక జాతి పండు కోసం మామిడి పండు కొంటాం, అది నచ్చలేదు, ఇక పండు తినడం ఆపేయం. అరటి పండు కొనుక్కుంటాం, అది నచ్చలేదు. ఆపిల్ పండు కొనుక్కుంటాం, అది నచ్చలేదు. ద్రాక్ష కొనుక్కుంటాం. ఇట్లా ఏం చేస్తాం? వస్తువుని మారుస్తున్నామే గాని వస్తువు ఆధారంగా మనకు ఆనందం వస్తూ ఉంది అని అనుకొని మనం వస్తువులు మారుస్తున్నామే గాని వస్తువును అనుభవించడం ఆపడం లేదు. కాబట్టి ఇక్కడ సుఖం ఉంది, అక్కడ సుఖం ఉంది అని ఈ ఊళ్ళో ఆనందంగా ఉంటాం, ఆ ఊళ్ళో ఆనందంగా ఉంటాం అని ఊళ్ళు మారుతాము. అంటే దేశం మారుతుంది, కాలం మారుతుంది, వస్తువు మారుతుంది. ఇవి మారుస్తాం. ఎందుకు మారుస్తున్నాము అంటే మళ్ళీ కారణం ఆనందమే. ఆనందం కోసం మారుస్తాం, ఆనందం కోసం అనుభవిస్తాం. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏమిటంటే, మనం దేంట్లో ఆనందం ఉందని మొదట అనుకున్నామో దాంట్లోనే ఆనందం లేదని మనకు అర్థమైపోయి ఇంకో కొత్త విషయం కోసం వెళ్తున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మొదటి దాంట్లో ఆనందం లేదు కదా, రెండో వస్తువు కోసం వెళ్ళాము అని అంటే మొదటి దాంట్లో ఆనందం లేదనే కదా అర్థం.
మొదటి దాంట్లో ఆనందం ఉంటే మొదటి దాన్ని అనుభవించాలి కదా. దీన్ని వదిలేసి రెండో దానికి వెళ్ళాము అంటే అర్థం ఏమిటి? మొదటి దాంట్లో ఆనందం లేదు. రెండో వస్తువుని మాత్రమే అనుభవిస్తూ ఉంటామా? దాన్ని వదిలేసి మూడో వస్తువుకి వెళ్తాం. నాలుగో వస్తువుకి వెళ్తాం. చిన్నప్పుడు ఆట బొమ్మలు పెట్టుకున్నాం. ఒక బొమ్మ ఉంటది. ఆ పిల్లవాడు దాన్ని కొత్తగా తెచ్చినప్పుడు విడిపోదు, ఇబ్బంది ఉంటది. కానీ పక్కన పడేస్తాడు. ఈలోపు ఇంకో కొత్త బొమ్మ తెస్తాడు. అప్పుడేం చేస్తాడు? కొత్త బొమ్మతో ఆడుకుంటాడు. అంటే బొమ్మలో ఆనందం ఉందా? పిల్లవాడిలో ఆనందం ఉందా? పిల్లవాడిలోనే ఆనందం ఉంది. ఆ ఆనందం బొమ్మలో ఉన్నట్టు వాడు భ్రమిస్తా ఉన్నాడు. అట్లాగే మానవుడు కూడా తనలోనే తనకు ఆనందం ఉన్నది. తనలోనే తనకు ఆనందం ఉన్నటువంటి దాన్ని గుర్తించకుండా లౌకికమైనటువంటి వస్తువుల్లో ఆనందం ఉన్నదని వెతుకుతూ ఉన్నాడు. అందుకోసమే అనేక రకాలైనటువంటి వస్తువులను సంగ్రహిస్తాడు. అనేక ప్రాంతాలకు వెళ్తాడు, అనేక క్షేత్రాలకు వెళ్తాడు, అనేక తీర్థాలకు వెళ్తాడు, అనేకమైనటువంటి కార్యాలు చేస్తాడు, రకరకాల ఉద్యోగాలు చేస్తాడు, రకరకాలైనటువంటి పనులు చేస్తాడు, రకరకాల వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. ఈ వ్యవహారాలన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఆనందం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆ ఆనందం ఎక్కడుంది? తనకంటే బాహ్యంగా ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. కానీ తనకంటే భిన్నంగా ఆనందం లేదు అని అనుకున్నప్పుడు తెలుస్తుంది. అంటే ఏమర్థం ఇక్కడ? ఇహలోకంలో ఉన్నటువంటి వస్తువుల ద్వారా ఆనందం రాదు. ఉదాహరణకి లడ్డు ఉన్నది, అది తీయగా ఉంటుంది. లడ్డు ఉన్నది, అది తీయగా ఉంటుంది. తీయగా ఉన్నటువంటి లడ్డును ఒక లడ్డు తిన్నాడు ఎవడైనా. ఆహా, చాలా తీయగా ఉందండి, నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది అని అన్నాడు. ఓ, బాగుందన్నావు కదా, లడ్డు బాగుందన్నావు కదా అని ఇంకొకటి తిన్ను అన్నాం. అది కూడా తింటాడు. 3, 4, 5, 6. మొదటి లడ్డు ఇచ్చినటువంటి ఆనందం 7వ లడ్డో 8వ లడ్డో ఇస్తుందా? ఆనందంలో తేడా వస్తుంది. లడ్డులో తేడా వచ్చిందా? లేదు. రుచిలో తేడా వచ్చిందా? లేదు. కానీ భావనలో తేడా వస్తూ ఉన్నది. అంటే ఎవడైతే అనుభవిస్తూ ఉన్నాడో ఆ అనుభవించే వాని భావనలో తేడా వస్తుంది. అనుభవింపబడేటువంటి వస్తువులో తేడా లేదు. అదే వస్తువు అదే వ్యక్తికి ఒక సమయంలో ఇచ్చినటువంటి ఆనందాన్ని మరొక సమయంలో ఇవ్వడం లేదు. దాని అర్థం ఏమిటి? ఆ వస్తువులో ఆనందం లేదు. ఉన్నాము. ఆ ఆపాదన కారణం చేత అది రుచిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఒక మధుమేహ వ్యాధిగ్రస్తుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని అనుకుందాం. అతనికి ఆ లడ్డు ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వదు. అది ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి అంటే దాంట్లో తీపి లేదా, అది రుచికరమైనటువంటిది కాదా అని అంటే దాంట్లో అదే తీపి ఉంది, అదే రూపం ఉంది, అదే నామం ఉంది. దాంట్లో ఏమేమి వేస్తామో అన్ని అందులోనే వేశాం. దేంట్లో ఎలా తయారు చేయాలనో అలాగే తయారు చేసినాం. కానీ రుచిలో తేడా వచ్చేసింది. ఆ రుచిలో తేడా ఎందుకు వచ్చింది అంటే రుచిలో కాదు తేడా, వ్యక్తిలో తేడా వచ్చింది. దాని అర్థం ఏంటి? వ్యక్తికి ఆనందం మారుతుంది. నాకు మామిడి పండు తినడం ఆనందం, ఇంకొక అతనికి ఆపిల్ పండు తినడం ఆనందం. ఒకడికి మసాలా దోశ ఆనందం, ఇంకొకడికి పూరి తినడం ఆనందం. అట్లని పూరి బాగలేదంటే బాగుంది, మసాలా దోశ బాగలేదంటే బాగుంది.
కానీ నాకు నచ్చదు అని. నచ్చకపోవడానికి కారణం ఏంటి? భావన. నీ భావన. అంతేగాని అక్కడ వస్తువు దోషం కాదు. వస్తువే, దాంట్లో మార్పు లేదు. మార్పు ఎక్కడ వస్తుంది అంటే మన హృదయంలో వస్తుంది, మన ఆలోచనల్లో వస్తుంది. ఈ ఆలోచనల్లో వచ్చేటువంటి మార్పును ఆధారంగా చేసుకునే మనకు సుఖ దుఃఖాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ సుఖ దుఃఖాలను కాదని శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి అంటే లౌకికమైనటువంటి వస్తువుల ద్వారా వచ్చేటువంటి లౌకిక ఆనందం లేదు. స్వర్గాది లోకాల ద్వారా వచ్చేటువంటి ఆముష్మిక ఆనందము శాశ్వతం కాదు. ఇక చివరిది ఏం చెప్పాడు అంటే కైవల్యము, దానికే మోక్షము అని పేరు. మోక్షము అంటే ఏమిటి? మోక్షము అంటే బంధము నుంచి విడిపడటమే మోక్షము. బంధం ఉంటే కదా మోక్షం రావడానికి. ఇప్పుడు విడుదల ఎవరిని చేయాలి? బంధింపబడిన వాడిని చేయాలనా, విడుదల అయిపోయిన వాడిని చేయాలనా? అంటే ఎవడు బంధీకృతుడై ఉన్నాడో వానికి విడుదల అవసరం. బంధీకృతుడైనటువంటి వాడికి విడుదల అవసరం. బంధీకృతుడు కానటువంటి వాడికి విడుదల అవసరమే లేదు. ఇప్పుడు ఒక వ్యక్తికి మోక్షం అవసరమా లేదా అంటే బంధీకృతుడైతే అవసరం, బంధీకృతుడు కాకపోతే అవసరం లేదు. ఇప్పుడు బంధీకృతుడు అయినాడా లేదా మానవుడు అంటే ఎప్పుడైతే తనకు ఫలానా వస్తువు ద్వారా ఆనందం ఉందని, ఫలానా వస్తువు ద్వారా దుఃఖం ఉందని, ఫలానా వ్యక్తి ద్వారా ఆనందం కలుగుతుందని, ఫలానా వ్యక్తి ద్వారా బాధ కలుగుతుందనేటువంటి ఆలోచనల్లో ఉంటున్నాడో అప్పుడు అతడు బంధీకృతుడైనాడని అర్థం. ఒక వ్యాపారి దూరదేశానికి వెళ్ళేవాడు. దూరదేశానికి వెళ్ళి సరుకులన్నీ కొనుక్కొని వస్తూ ఉండేవాడు. ఆ సరుకులనంతా ఏం చేసేవాడంటే గాడిదల మీద వేసి తీసుకొని వచ్చేవాడు. గాడిదల మీద వేసి తీసుకొని వచ్చాడు. ఆ గాడిదలు మోసుకుంటూ వచ్చేవి. పగలంతా ప్రయాణం చేస్తారు. సాయంకాలం అయ్యే సమయానికి ఒక క్షేమకరమైనటువంటి ప్రదేశం చూసుకొని, ఎలాంటి ప్రమాదం లేనటువంటి ప్రదేశం చూసుకొని విడిది చేసేవారు. అయితే ఈ విడిది చేస్తే ఏమయ్యేదంటే పొద్దున్న లేచి ఈ గాడిదలు ఒక్కొక్కటి ఒక్కొక్క వైపుకి వెళ్ళిపోయేవి, దేని దారిని అది వెళ్ళిపోయేది. మళ్ళీ వాటినన్నింటినీ ఒక చోటకు చేర్చి వాటి వీపు మీద ఈ వస్తువుల మూటలు వేసి వాటిని తీసుకురావడం పెద్ద సమస్య. ఏం చేయాలా? ఇవి వెళ్ళిపోతాండాయి అని అంటే సింపుల్ గా ఏమిటి, వాటిని బంధించాలి. సగం దారి వచ్చేసినాడు. చాలా గాడిదలు ఉన్నాయి. అన్ని తాళ్ళు లేవు అతని దగ్గర, ఒకే ఒక తాడు. ఇప్పుడు ఏం చేయాలా? అతను ఏం చేశాడంటే గాడిదకి తాడు చూపించాడు, కాలుకు చుట్టున్నట్టు చుట్టాడు, దాన్ని పక్కకు తీసేసి. ఇప్పుడు గాడిద ఏం చేసింది? తాడును కాలుకు చుట్టడాన్ని చూసింది, తాడును చూసింది. మనల్ని కట్టేశాడు మన యజమాని, మనం కదలడానికి వీల్లేదని అనుకున్నాడు. ఇట్లా అన్ని గాడిదలకు ఇదే విధంగా చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ప్రతి గాడిద ఏమనుకున్నది? నేను బంధింపబడ్డాను అని. ఇంకెలాగూ కట్టేశాడు కదా, ఇంకెక్కడికి పోతాం అని అక్కడే పడుకోవడం మొదలుపెట్టి, ఉన్న చోట నుంచే ఇటు అటు పోకుండా ఇంకేం వెళ్తాంలే, మనల్ని ఎలాగూ కట్టేశాడు కదా అని అవి అక్కడే పడుకున్నాయి. ఇట్లా ఎప్పటి వరకు పడుకున్నాయి? మళ్ళీ ఉదయం లేచి అతను వచ్చి అదిలించాడు, వాటిని లేపాడు, అవి లేచి నిలబడుకున్నాయి. వాటిని అదిలించాడు, అవి పోలేదు.
మళ్ళీ ఏం చేశాడంటే ఆ తాడుని తెచ్చి వాటి చూపించాడు. ఈసారి కాలు కాడ కట్టకుండా, కట్టినట్టు చూపించకుండా తీసేసినట్టు చూపించాడు. కాళ్ళ దగ్గర పెట్టి చూపించాడు, తీసేశాను. ఓ అయితే మనల్ని విడుదల చేసేసాడు, ఇప్పుడు మనల్ని కట్టలేదు అనేసి అనుకొని ఇక నడవడం ప్రారంభించాడు. కట్టాడా? కట్టలేదు. మరి అవి కదిలేయా? కదలలేదు. అంటే బంధం ఉందా వాటికి? లేదు, కానీ ఉన్నట్టు భావన చేస్తున్నాయి. బంధం లేకపోయినా ఉన్నట్టు భావన చేస్తున్నాయి. ఆ ఉన్నట్టు చేసేటువంటి భావన వాటిని కదలనీయకుండా చేస్తూ ఉంది. మరి విప్పేడ కట్లు, అసలు కట్టితే కదా ఇప్పేదని. కట్టు కట్టితే విప్పాలి, కానీ కట్టకుండా ఉంటే విప్పేదేం. అందువల్ల బంధితుడైనటువంటి వాడికి ముక్తి అవసరం, కానీ బంధితుడే కానటువంటి వాడికి ముక్తి ఎట్లా, ఎందుకు అవసరం? దాని అర్థం ఏమిటంటే నీకు బంధమే భ్రాంతి, నేను బంధీకృతుడను అనేటువంటి భ్రాంతిలో ఉన్నావు. ఇక్కడ నీకు పోగొట్టాల్సింది బంధాన్ని కాదు, భ్రాంతిని పోగొట్టాలి. బంధాన్ని కాకుండా భ్రాంతిని పోగొట్టాలి. భ్రాంతి ఏమిటి? నేను బంధీకృతుడనేటువంటి భ్రాంతి ఉంది. ఆ బంధీకృతుడనేటువంటి భ్రాంతిని పోగొడితే అసలు లేనటువంటి బంధం లేకుండానే పోతుంది. నిజంగానే లేదు, వాస్తవానికి బంధమే లేదు. బంధం లేనటువంటి వాడికి మోక్షం కూడా లేదు. దాని అర్థం ఏమిటి? ప్రతి వ్యక్తి నిత్య ముక్తుడై ఉన్నాడు. వస్తుతః ప్రతి వ్యక్తి నిత్య ముక్తుడై ఉన్నాడు. అయితే నేను బంధింపబడ్డానన్న భ్రాంతిలో ఉన్నాడు. నేను బంధింపబడ్డానన్నటువంటి భ్రాంతిలో ఉన్నాడు. ఇప్పుడు శాస్త్రం ద్వారా, గురువు ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే నేను బంధితుడను కాను, నేను ముక్తుడను. నేను ముక్తుడను అని తెలుసుకున్న తర్వాత, గాడిద కంటికి మనం దారం చూపించిన తర్వాత ఏం చేసింది అది? ఇక బయలుదేరేసింది, ఇక అది నడవడం మొదలు. కాబట్టి ఎప్పుడైతే నేను బంధితుడను కాను, నేను ముక్తుడను అనేటువంటి భావన వస్తుందో నువ్వు ముక్తుడివి అంతే. అప్పుడు నీకు ఆనందం ఉంటుంది. బంధం వల్ల దుఃఖం అని అనుకున్నాం కదా, బంధం లేనప్పుడు దుఃఖము లేదు. బంధం లేనప్పుడు దుఃఖం లేదు. దానికి మోక్షం అంటే. అంటే ఈ మోక్షం అనేది ఎవరికి ఇస్తున్నాము అని అంటే, మోక్షం ఉండి అంటే మోక్షాన్ని పొందినటువంటి వాడై దాన్ని మర్చిపోయినటువంటి వాడికే మోక్షాన్ని ఇస్తాం. కాబట్టి శాస్త్రాలన్నీ, గురువులందరూ ఏం చెప్తున్నారంటే నీవు మర్చిపోయి ఈ ఆనంద స్వరూపాన్ని నీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల నీవు బ్రహ్మము, నీవు ఆనంద స్వరూపము, నీవు సచ్చిదానంద స్వరూపుడివి, నీవు పరబ్రహ్మ స్వరూపుడివి, తత్త్వమసి, అది నీవే అయి ఉన్నావు అని చెప్తుంది. కానీ అనేక చిన్న పరంపరల చేత నేను మనిషినని, నేను శరీరధారిని, దేశకృత, వస్తుకృత, కాలకృత పరిచ్ఛిన్నతలు ఉన్నాయని, నాకు భార్య ఉందని, పిల్లలు ఉన్నారని, ఈ విధంగా శరీరంతో తాదాత్మ్యం చెందినటువంటి వ్యక్తి ఆత్మకు దూరం అవుతాడు. ఈ అజ్ఞానం అనేక జన్మలుగా ఉన్నటువంటిది కాబట్టి ఒక్కసారిగా ఆత్మస్వరూపుడివి అని చెప్పి అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కలగదు. కారణం ఏమిటంటే ఎప్పుడైతే దీపం వెలుగుతూ ఉంటుంది, దీపం వెలుగుతూ ఉంటే ఆ దీపం కింద నీడ ఉంటుంది. దీప శిఖ గాలికి ఒక వైపుకు వాలింది అంటే నీడ ఇంకో వైపుకు పెరుగుతూ వస్తుంది. దీప శిఖ వెలుగు తగ్గుతూ వచ్చే కొద్దీ గదిలో ఉండేటువంటి చీకటి విజృంభిస్తూ వస్తుంది. అంటే ఏమర్థం?
జ్ఞాన సాధన అనేది జ్ఞాన సాధన దశలో నిరంతరాయంగా సాగుతూ ఉండాలి. అది అనుభవానికి వచ్చిన పిమ్మట, ఒకసారి అనుభవానికి వచ్చిన పిమ్మట ఆడి తర్వాత అది ఉన్నా లేకపోయినా దాని పట్ల ఆసక్తి ఉండదు. కాబట్టి ఇప్పుడు మామిడి పళ్ళు తినాలనే కోరిక ఉందనుకుందాం వ్యక్తికి. మామిడి పళ్ళు తినాలనే కోరిక ఉండేటువంటి వ్యక్తి మామిడి పళ్ళ దుకాణాన్ని చూసి ఏం చేస్తాడు? బేరం ఆడతాడు. ఈ రకం ఎంత ధర, ఈ రకం ఎంత ధర అనేసి అడుగుతాడు, కొనుక్కుంటే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు మామిడి పళ్ళు తినకూడదు అనుకున్నటువంటి వాడు అదే బజార్లో వెళ్తాడు, మామిడి పళ్ళ దుకాణాన్ని చూస్తాడు. దుకాణం దగ్గరికి వెళ్తాడా? దుకాణదారుతో మాట్లాడతాడా? కొంటాడా? తింటాడా? ఏమీ లేదు. అంటే వీడు తినలేదు కాబట్టి, వీడు కొనలేదు కాబట్టి దుకాణం ఉండదా? వీడు తిన్నా తినకపోయినా, కొన్నా కొనకపోయినా దుకాణం ఉంటుంది. కాబట్టి నీకు జ్ఞానం వచ్చినా రాకపోయినా, ఈ జగత్తంతా మిథ్యన నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ప్రకృతి ఉంటుంది, ప్రపంచం ఉంటుంది, విశ్వం ఉంటుంది. కారణం ఏమిటంటే అది నీ ఒక్కని కోసం పుట్టినటువంటిది కాదు. సమస్త జీవజాలం యొక్క ప్రారంధాల కోసం సృష్టి జరిగింది. నువ్వు జ్ఞానవంతుడు అయితే ఏం చేస్తావు? ఈ సృష్టి అంతా జ్ఞానస్వరూపంగా, బ్రహ్మస్వరూపంగా చూస్తావు. అలా కాకపోతే ఏమవుతుందంటే ఇది ఎంత వస్తుమయంగా కనిపిస్తుంది. అంటే దృష్టిలో మార్పు, భావనలో మార్పు మోక్షానికి కారణం ఉంటుంది. మరి భావనలో మార్పు వస్తుందా? అది సాధ్యమేనా? రావాల్సింది భావంలో మార్పు. అది వస్తుందా అంటే సాధన ద్వారా వస్తుంది. ఆ సాధన ఎలా చేయాలి? సాధనలు 2 రకాలు ఉంటాయి. ఒకటి సాక్షాత్ సాధన, ఇంకొకటి పరంపరా సాధన. పరంపరా సాధనలు ఏమిటి? యజ్ఞ, దాన, తపక్రియలు పరంపరా సాధనలు. యజ్ఞయాగాదులు చేయడం, జపతపాదులు చేయడం, భక్తి మార్గాల్ని అవలంబించడం, ఇవన్నీ కూడా పరంపర సాధనలే తప్ప సాక్షాత్ సాధనలు కాదు. భక్తి పరంపర సాధనే, సాక్షాత్ సాధన కాదు. ఎందుకంటే ఎవడైతే భక్తి మార్గంలో ఉండాలని అనుకుంటాడో వాడికి ఒక నామము, రూపము ఆవశ్యకం. ఆ నామరూపాలు ఆవశ్యకం అయినప్పుడు నేను అవలంబించినటువంటి రూపం, అంటే నేను ఆరాధిస్తున్నటువంటి రూపం, నేను ధ్యానిస్తూ ఉన్నటువంటి రూపం, నేను చెబుతూ ఉన్నటువంటి మంత్రం నాకు మోక్షాన్ని ఇస్తుంది, అది శ్రేష్టమైనటువంటిది అనేటువంటి అహంకారం ప్రవేశిస్తుంది. కాబట్టి నా ఆరాధన పద్ధతి గొప్పది, అతని ఆరాధన పద్ధతి గొప్పది కాదు అని అనుకుంది. అంటే ఏమర్థం? లోకాన్ని ఏకంగా చూస్తున్నాడా, భిన్నంగా చూస్తున్నాడా? భిన్నంగానే చూస్తున్నాడు. ఆ భిన్నంగా చూస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? నువ్వు జపం చేసిన ఒకటి, చేయకపోయినా ఒకటి, అప్పుడు కూడా నువ్వు భిన్నంగానే చూస్తున్నావు. నీ భావనలో మార్పు రాలేదు కదా. నువ్వు ఈ పూజలు, పునస్కారాలు, మంత్రాలు, జపాలు, తపాలు చేయకముందు ఏ విధమైనటువంటి భేద దృష్టి ఉందో నీకు, ఏ విధమైనటువంటి భేద భావం ఉందో అదే భావం ఇప్పుడు కూడా కలిగి ఉన్నావు. నేను శివుణ్ణి ఆరాధించేవాడిని, అవతల వాడు విష్ణువుని ఆరాధించేవాడు, మరొకటి ఇంకెవరిని ఆరాధిస్తూ ఉన్నాడు, కాబట్టి వాడికంటే నేను శ్రేష్ఠుణ్ణి, నాకంటే వాడు తక్కువవాడు అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు నీకు సమత్వ బుద్ధి లేదు. సమత్వ బుద్ధి లేదు అంటే అర్థం ఏమిటి? నీ భావనలో మార్పు రాలేదు.
ఇది ఎట్లాంటిది అంటే నువ్వు వస్తు ప్రపంచంతో బంధాన్ని ఏర్పరచుకున్నటువంటిదే ఇది కూడా. అందువల్ల దీన్ని పరంపరా సాధన అన్నారు. కాకపోతే దానికి దీనికి ఒక తేడా ఉంటుంది. ఏమిటి అంటే మనం రకరకాలైనటువంటి వ్యక్తులతో మనం పరిచయం ఉండేటప్పుడు ఆ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ మనకు ఆనందాన్ని ఇవ్వరు. ఎంత గొప్పవాడైనా ఏదో ఒక సందర్భంలో అతని వల్ల మనకు దుఃఖం కలుగుతుంది. కానీ భగవంతునితో అంటే నామరూపాలతో మనం సంబంధం ఏర్పాటు చేసుకుంటే భగవంతునితో మనకేం దుఃఖం లేదు. ఈ ఒక్కటి తేడా ఉంటుంది. కానీ బంధం బంధమే. అందువల్ల భగవంతుని కూడా వదిలేయాలి మోక్షం కావాలనుకున్నవాడు. భగవంతుని కూడా వదిలేయాలంటే అర్థం ఏంటి? భగవంతుని నువ్వు సృష్టించుకున్నావు. కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, కానీ అర్థం చేసుకోవాలి. భగవంతుని నువ్వు సృష్టించుకున్నావు. భగవంతుడు నిన్ను సృష్టించాడని, నీ సృష్టికి ఒక కర్త ఉండాలని నువ్వు భగవంతుడిని తయారు చేసుకున్నావు. నువ్వు తయారు చేసుకున్నావు కాబట్టి భగవంతునికి నామరూపాలు పెట్టావు. ఏమి రూపం పెట్టావు? నువ్వు తయారు చేసినటువంటి భగవంతుడు నీ ఆకారంలో ఉండేటట్టు పెట్టావు. నీలాగా కన్నులు పెట్టావు, నీలాగా ముక్కు పెట్టావు, నీలాగా నోరు పెట్టావు, నీలాగా ఒక రూపాన్ని తయారు చేసి అప్పుడు నీకేమనిపించింది? అరే భగవంతుడు నాకంటే గొప్పవాడైతే కదా నన్ను తయారు చేస్తాడు అని చెప్పి అనుకున్నా. ఎప్పుడైతే భగవంతుడు నాకంటే గొప్పవాడైతేనే నన్ను తయారు చేస్తాడని అనుకున్నావో ఆ భగవంతునికి కావాల్సినటువంటి మహిమలు లీలలో తయారు చేశావు. అంటే నీకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇంకో 2 చేతులు కలిపావు. నీకు ఒక తల ఉంది కాబట్టి ఆయనకి అనేకమైనటువంటి శిరస్సులు ఉండేటట్టు చేశావు. నాకు ఒక తల ఉంది, నన్ను సృష్టించేవాడికి 4 తలలు ఉండాలి. నాకు 2 చేతులు ఉంటాయి, నన్ను సృష్టించేవాడికి 8 చేతులు ఉండాలి. ఇట్లా ఏం చేసావు? నీ భగవంతుని నువ్వు డిజైన్ చేసుకున్నావు. నువ్వు ఇప్పుడు ఆరాధిస్తూ ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు డిజైన్ చేసుకున్నావు. ఆయన చుట్టూ కథలు తయారు చేసావు. ఆ కథల ద్వారా నామాలు తయారు చేసుకున్నావు. రూపం ద్వారా నామాలు వచ్చి ఆయన పురాణ కథల ద్వారా నామాలు వచ్చాయి. ఎట్లా? గోవర్ధన దారి అన్న ఒక కథ ఉంది. గోవర్ధనగిరి పర్వతాన్ని పైకి ఎత్తి పెట్టాడు. ఆ పైకి ఎత్తి పట్టుకున్నాడు కాబట్టి ఆయన గోవర్ధన దారి అన్న. గోవర్ధన దారినే నమః అని నామం. అంటే ఏమర్థం? ఒక కథను కల్పించుకున్నావు. ఆ కథను ఆధారంగా ఒక నామాన్ని కల్పించావు. ఈ కథకు ఆ నామానికి ఆధారంగా ఇంకొక రూపాన్ని కల్పించుకొని ఉంటావు. అంటే భగవంతుడిని నువ్వు తయారు చేసుకున్నావు. ఆ భగవంతుడిని నువ్వు తయారు చేసుకున్నావు కాబట్టి భగవంతునితో నీకు భక్తి అనేటువంటి బంధం ఏర్పడుతుంది. ఈ భక్తి అనేటువంటి ఇది కూడా బంధమే కాబట్టి ఇది కూడా మోక్షానికి సాక్షాత్ సాధన కాదు. ఇది కూడా పరంపరా సాధనే అవుతుంది. కారణం ఏమిటంటే భౌతికమైనటువంటి వస్తువులతో ఏర్పడే బంధం కంటే ఇది భిన్నమైనటువంటిది కాబట్టి మెల్లమెల్లగా అది తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి భగవంతుడు, నువ్వు తయారు చేసుకున్నటువంటి భగవంతుడు నీతో ఎప్పుడు మాట్లాడు, నీకు ప్రత్యక్షం కాడు, నీ బాధలు వినడం, నీ బాధలు తీర్చడు, నీ కోరికలు తీర్చడు. ఆ కారణం చేత నీకు అతనితో బంధం ఏర్పడు. అంటే నీకు వస్తు రూపమైనటువంటి బంధం భగవంతునితో లేదు. భావనా రూపమైనటువంటి బంధమే భగవంతునితో ఉంది. ఎవరితో? ఏ భగవంతుడు? నువ్వు తయారు చేసుకున్న భగవంతుడు. అందువల్ల అతను నాకు ఇది ఇచ్చాడు, లేదా ఇది ఇవ్వలేదు, ఇది అడిగాను, అది అడగలేదు, ఇవన్నీ ఏమీ లేదు కాబట్టి అతనితో బంధం నీకు శాశ్వతంగా ఉండదు. అందుకని దాన్ని పరంపరా సాధన అన్నారు. కానీ లౌకికమైనటువంటి వస్తువులతో నీకు బంధం ఏర్పడితే ఏమవుతుంది? వెంటనే దుఃఖానికి కారణం అవుతుంది. ఎందుకు? అది పరిణామానికి లోనవుతుంది. నువ్వు భక్తి చేస్తున్నటువంటి భగవంతుడు పరిణామానికి లోను కాడు. కృష్ణుని రూపం ఇలా ఉంటుంది అని అనుకుంటే అలాగే ఉంటుంది.
అయ్యో లక్ష్మికి అంతం పెట్టుకుంటాం, ఇబ్బంది లేదు. ఆయన నాకు కమిషన్ పెట్టద్దు అని అనడు, నీ ఇష్టం. అందువల్ల నీ అభిప్రాయాన్ని ఖండించడం గాని, నీ అభిప్రాయానికి జోడించడం గాని, నీ అభిప్రాయాన్ని మార్చడం గాని ఇదేది భగవంతుడు చేయడు. కాబట్టి భగవంతుడు అంటే నీకు ప్రీతి. వ్యక్తుల పట్ల నీకెందుకు ద్వేషం ఉంటుంది, ప్రీతి ఉండదు అనంటే, వాళ్ళు నీ అభిప్రాయాల్ని గౌరవించరు, నీ అభిప్రాయానికి అనుగుణంగా ఉండరు, నువ్వు చెప్పినట్లు వాళ్ళు వినరు, నువ్వు వేసినటువంటి దండ వాళ్ళు వేసుకోరు, తీసాడు మారేస్తారు, నువ్వు గప్పినటువంటి శాలువ వాళ్ళు పెట్టుకోరు, తీసేస్తారు, నువ్వు ఇచ్చినటువంటి డ్రెస్ వాళ్ళు వేసుకోరు. ఈ కారణం చేత నీ అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవించడం లేదు కాబట్టి వాళ్ళతో నీకు సంబంధం తెగిపోతుంది. నేను మురళికి పని చెప్పాను చేయమని, నా మాట వినలేదు. నా మాట విన్నప్పుడు అతను నాకు స్నేహితుడు ఎట్లా అవుతాడు? అయిపోయింది. భగవంతునితో నేను ఒక మాట చెప్పాను, స్వామి రేపటి నుంచి నువ్వు అభిషేకాన్ని స్వీకరించద్దు అని చెప్పి అన్నాను. అని అంటే ఆయన ఏమైనా వింటాడా వినడా, పోనీ నువ్వు చెప్తావా అట్లయిపోయినా, అవేమి ఉండవు. కాబట్టి నీ అభిప్రాయం, నీకు అభిషేకం చేయాలని అనిపించింది, ఆయన బాబు చలికాలం రా, నువ్వు చన్నీళ్ళు ఎత్తుకొని వచ్చి మీద పోస్తాండావు, నాకు చలిగా ఉంది, వేడి నీళ్ళు పోయి అనేసేం ఆయన అండం. నువ్వు అభిషేకం చేస్తానంటే ఆయన వద్దండు, నువ్వు పట్టు బట్టలు కడతానంటే ఆయన వద్దండు. నేను నాకు పట్టు బట్టలు ఇస్తానన్నావు, లేదండి అది కొంచెం వేడిగా ఉంటుంది, జారిపోతూ ఉంటుంది అని చెప్పి అంటాను. నువ్వు గట్టిగా ముడేసి కడితే స్వామి ఏమి నాకు గట్టిగా ఉంది, అది వాత పడుతుంది అనేసి ఏమి అండవు. నువ్వు చక్కెర పొంగలు పెట్టినా తింటాడు, కేసరి పెట్టినా తింటాడు. నీకు ఏ ప్రసాదం కావాలంటే ఆ ప్రసాదం తయారు చేసుకుంటావు, ఆయనకు పెడతావు. అదే నాకు చక్కెర పొంగలు పెడదాం అని చెప్పి అనుకున్నావు అనుకో, నాకు ఇష్టం లేదండి నేను తిన్నాను. నేను ఇంత కష్టపడి చక్కెర పొంగల్ చేసి పెడితే మురళి వద్దంటాడా? అంటే నా అభిప్రాయాన్ని గౌరవించడా, నా శ్రమకు గౌరవం వేయడా? కట్టి ఇదంతా వద్దు మనం అని అనిపిస్తుంది. కానీ నువ్వు తయారు చేసుకున్న భగవంతుడు, నువ్వు అభిషేకం చేస్తే వద్దన్నాడా, అలంకారం చేస్తే వద్దన్నాడా, నైవేద్యం పెడితే వద్దన్నాడా? నువ్వు పడుకుంటాడావు కాబట్టి ఆయన్ని కూడా పడుకోబెడితే వద్దన్నాడా? పవలింపు సేవ చేస్తే వద్దన్నాడా? నువ్వు లేచావు కాబట్టి ఆయన సుప్రభాత సేవ చేస్తే వద్దన్నాడా? ఆయన ఏమీ వద్దనలేదు కాబట్టి ఆయన అంటే నీకు ఇష్టం. కాబట్టి ఈ లోకంలో మనం ఎవరిని ఇష్టపడతాము అనంటే, మన అభిప్రాయానికి ఎవరైతే అడ్డం చెప్పకుండా ఉంటారో వాళ్ళని మనం ఇష్టపడతాం. మన అభిప్రాయానికి ఎవరైనా అడ్డం చెప్పినారంటే వెంటనే మన అహంకారం దెబ్బతింటుంది, ఈగో హర్ట్ అవుతుంది. మన అహంకారం దెబ్బతినిందంటే అవతల వాళ్ళని మనం అంగీకరించాం స్నేహితులుగా, వాళ్ళతో సంబంధం కొనసాగదు, ఆ బంధం పుట్టుకొని తెగిపోదు. అందువల్ల బంధం ఎవరితో పెట్టుకోవాలి? మాట్లాడతావు, నీలో భక్తి ఉండాలి. బంధం భగవంతునితో పెట్టుకోవాలి, నువ్వు తయారు చేసిన భగవంతునితోనే, నువ్వు ఏర్పాటు చేసినటువంటి భగవంతునితోనే, నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నామరూపాలతోనే బంధం ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుందంటే అది నీకు శాశ్వతమైనటువంటి బంధం అవుతుంది. ఇక్కడ శాశ్వతమైనటువంటి బంధం అంటే ముక్తికి దారి తీసేటువంటి బంధం ఉంటుంది. వ్యక్తులతో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నావు అనుకో, అది నీకు దుఃఖానికి కారణమయ్యే బంధం. భగవంతునితో ఏర్పాటు చేసుకునేటువంటి బంధం మోక్షానికి కారణమయ్యేటువంటి బంధం. అయితే దాన్ని కూడా వదిలితేనే నీకు మోక్షం. అయ్యో నా దేవుడు, మనం ఇంతకాలం శిలారూపంతో ఆరాధించిన పంచలోహ విగ్రహాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం అనుకో, ఇప్పుడు ఏం చేస్తావు? పంచలోహ విగ్రహాలకు కావాల్సినటువంటి ఆ లోహానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ చందల కోసం పోతాం. మ్యూట్లోకి వెళ్ళిపోయాను మురళి, మ్యూట్లో ఉన్నాం.
ఆ! మళ్ళీ బంధమే అవుతుంది. అంటే డబ్బులు నీకు ఎందుకు ఇచ్చావు? పూర్వజన్మలో ఆ భగవంతుడి ద్వారా బంధాన్ని చేసుకోవాలి. ఏం చేస్తున్నావు అంటే ఆ భగవంతుని ద్వారా బంధాన్ని తెలుసుకుంటున్నావు. నీపై భగవంతుని తెలుసుకున్నావు. కొంచెం కట్ నీకేది అవుతుంది. అవసరం అది చేసుకుంటున్నావు. నీకేది అవసరం అదంతా చేసుకుంటున్నావు. బతుకు కాదు. ఆయన ద్వారా దాంట్లో బెల్లమే అని ఆగానికి బెల్లంతో అసలు దేవుడు అడిగాడా? నీకు అవసరమైంది, నీకు అవసరమైంది కాబట్టి అర్థానికి బెల్లం చేసుకుంటున్నావు, జీడిపప్పు ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వేస్తూ ఉన్నావు. ఇదేమిటి నీ ఆలోచన? నీ ఆలోచన ఏం చేస్తున్నావు? అక్కడ నీకు బెనిఫిట్ ఏమిటి? నువ్వు ఆర్గానిక్ బెల్లం వేసినా హైబ్రిడ్ బెల్లం వేసినా ఆయనే ఉండడు. అందువల్ల ఆయన అంటే నీకు ఇష్టం. నీ అభిప్రాయాన్ని ఆయన గౌరవిస్తాడు, అంతే, ఇంకేం లేదు. అందువల్ల నీ అభిప్రాయాన్ని గౌరవించే వాడితో నువ్వు సంబంధం ఏర్పాటు చేసుకుంటే ఆనందంగా ఉంటావు. నీ అభిప్రాయాన్ని గౌరవించని వాడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఆనందంగా ఉండవు. నీ అభిప్రాయాన్ని గౌరవించేవాడు లోకంలో ఎవడుంటాడు? తల్లిదండ్రులు మొదలుకొని, బిడ్డలు మొదలుకొని, భార్య, బంధువులు, స్నేహితులు, అన్ని సందర్భాల్లో గౌరవించరు. అభివృద్ధి వస్తూనే ఉంటుంది. ఈ అభిప్రాయ భేదం ఉంటుంది. వైరుధ్యం వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది. అంటే ఏమర్థం? లౌకికమైనటువంటి అన్ని సంబంధాలు దుఃఖభాజనమైనటువంటివే. భగవంతునితో ఏర్పాటు చేసుకునేటువంటి పారమార్థిక బంధం ఒక్కటే దుఃఖభాజనం కాదు. అందువల్ల శంకరాచార్యుల వారు మోక్ష సాధనానికి జ్ఞానమే కారణమని చెప్పినా పరంపరా సాధనలైనటువంటి ఈ భక్తి, ఆరాధన వాటిని దృష్టిలో ఉంచుకొని అనేకమైనటువంటి స్తోత్రాలను, శివానంద లహరి, తర్వాత సౌందర్య లహరి, భజగోవిందం మొదలైనటువంటి అనేకమైన స్తోత్రాలను ఆయన రచించారు. అంటే మరి ఈ స్తోత్రాలన్నీ కల్పితాలే కదా. నామరూపాలన్నీ కల్పితాలైనప్పుడు నామరూపాలను ఆధారంగా చేసేటువంటి స్తోత్రాలు కూడా కల్పితాలే కదా. ఇవి కల్పితాలని శంకరాచార్యుల వారికి తెలియదా? అది కల్పితమే అయినా అటువంటి నీకు హాని కలుగజేయదు. అందువల్ల ఈ దేవతలు, స్తోత్రాలు, వాటి సాధన ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? సాధకునికి మనస్సును నిర్మలం చేస్తాయి, ప్రశాంతం చేస్తాయి. ఆ నిర్మలమైనటువంటి, ప్రశాంతమైనటువంటి హృదయంలో, మనస్సులో భావ పరివర్తన కలిగి నేను ఈ మనిషిని కాను, ఈ శరీరాన్ని కాను, నేను సచ్చిదానంద స్వరూపమైనటువంటి సాక్షాత్తు పరబ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానం బంధం లేనటువంటి పరిశుద్ధమైనటువంటి అంతఃకరణంలో కలుగుతుంది. ఆ అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ఈ స్తోత్ర సాహిత్యాలు, పూజలు, యజ్ఞాలు, యాగాదులు ఇవన్నీ అవసరం. ఇవన్నీ లౌకికంగా మనం ఏమేం చేస్తున్నామో అన్ని ఎక్కడి వరకు ఉపయోగపడతాయంటే అంతఃకరణ శుద్ధి వరకు మాత్రమే ఉపయోగపడతాయి. అంతఃకరణ శుద్ధి మోక్షం కాదు. ఎందుకు అంటే అంతఃకరణాన్ని శుద్ధి చేశావు, ఓ పాత్రను శుద్ధి చేశావు,
ఆ శుద్ధి చేసినటువంటి పాత్రలో నీకు ఏ పోయాలనుకున్నావో అది పోసుకోవాలి. పోయకపోతే దాన్ని అట్లా పెడితే, నేను పోయిన వారం శుభ్రం చేసినాను ఈ ప్లేట్‌ని, ఇప్పుడు కడగకుండా అట్లే దాంట్లో అన్నం వడ్డించుకొని తింటానంటే కుదరదు కదా! దాని అర్థం ఏంటి? క్షణం మారే కొద్దీ ఎట్లయితే ఈ రోజు కడిగినటువంటి పాత్ర శుభ్రంగా ఉంది. రేపటి వరకు అది అట్లే ఉంటే, రేపు దాన్ని వాడాలంటే నిన్న కడిగాం గదా అని ఈరోజు కడగకుండా ఉండము. ఆ విధంగా ప్రతినిత్యము అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. అందుకని భక్తి, పూజ ఎందుకు? అంతఃకరణాన్ని నిత్యం శుభ్రం చేస్తూ ఉండాలి కాబట్టి. ఇది 4 రోజులు జపం చేయలేదనుకోండి. 5దో రోజు మనసేం చెప్తుంది? 4 రోజులు చేయలేదు కదా! 5దో రోజు చేయకపోతే ఏమవుతుంది? రేపు చేద్దాంలే. అసలు ఆదివారం ఏం జపం మొదలు పెడతాం? సోమవారం నుంచి మొదలు పెడదాంలే అని అంటుంది మనసు. సోమవారం వచ్చిందనుకో, అప్పుడు ఈ రోజు స్థితి బాగలేదు. రేపు మొదలు పెడదాం అని అంటుంది. రేపటికి ఇంకేదో ఆలోచన వస్తది. ఇంకేదో పని పడతది. ఈ జపం కాస్త కాలగర్భంలో కలిసిపోయింది. అందువల్ల ఏ సాధన అయినా సరే అది నిరంతర సాధనగా ఉండాలి. నిత్య సాధనగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే అంతఃకరణం శుభ్రం అవుతుంది. రాగి పాత్రను ప్రతిరోజు చింతపండు పెట్టి తోమితే అది మిలమిలా మెరుస్తూ ఉంటుంది. లేదంటే దాని మీద మచ్చలు పడుతుంది. అట్లాగే అంతఃకరణం కూడా ప్రతిరోజు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఒక వెసులుబాటు ఉంది. ఏమిటంటే, ఓ సంవత్సరం రోజుల నుంచి కడగకుండా ఉండేటువంటి పాత్ర, ప్రతిరోజు కడుగుతూ ఉండేటువంటి పాత్ర. ఈ రెండింటికి తేడా ఉంటది. ఒక పాత్రను తెచ్చి పెట్టాం. ఓ సంవత్సరం రోజుల నుంచి దాన్ని శుభ్రం చేయలేదు. పైన ఎక్కడో అటక మీద వేసేసి ఉన్నాం. దాన్ని ఈరోజు కిందికి దించుకున్నాం. ఒక పాత్రను రోజు వాడుతూ ఉన్నాం. దాన్ని నిన్న శుభ్రం చేశాం. ఈ రోజు దాన్ని పక్కన పెట్టాం. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రం చేయడం ఏది తేలికవుతుంది? ప్రతిరోజు కడుగుతూ ఉన్నటువంటి పాత్రను శుభ్రం చేయడం తేలికవుతుంది. సంవత్సరం రోజుల వరకు వాడకుండా ఉన్నటువంటి పాత్రను శుభ్రం చేయనటువంటి పాత్రను ఇప్పుడు శుభ్రం చేయాలంటే కష్టం అవుతుంది. అంటే ఏమర్థం? మనం నిరంతరం జపము, తపము, నామ భజన ఇవన్నీ చేస్తూ ఉంటే ఏదో కారణం చేత, అస్వస్థత వల్లనో, ప్రయాణం వల్లనో, ఏదో కారణం చేత 2 రోజులో, 3 రోజులో, 4 రోజులో ఒక విరామం వచ్చినా, ఆటంకం వచ్చినా, ఆ తర్వాత మళ్ళీ అందుకోవడం సులభం అయిపోతుంది. అలా కాకుండా ఎప్పుడూ చేయకుండానే ఉండామనుకోండి, భక్తే లేదు. అప్పుడేమవుతుంది? దాన్ని ఆ మనసుని భగవంతుని మీ పాదాల దగ్గరికి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సొస్తది. చాలా కష్టపడాల్సొస్తది. అందువల్ల సాధనను నిరంతరం చేస్తూ ఉండాలి. సాధన నిరంతరం చేస్తూ ఉండాలి. అందుకని ఆ సాధనకు ఆ సాధన 2 రకాలని చెప్పి అనుకున్నాం. పరంపరా సాధన, సాక్షాత్ సాధన. సాక్షాత్ సాధన ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానం కలగాలంటే ఎక్కడ కలగాల జ్ఞానం? అంతఃకరణంలో కలగాల. అంతఃకరణంలో జ్ఞానం కలగాలంటే ఏమిటి? ఆ అంతఃకరణం శుభ్రంగా ఉండాల. అంతఃకరణం శుభ్రంగా ఉండాలంటే దానికి పరంపరా సాధనలు అవసరము. అందువల్ల పరంపరా సాధనలు తక్కువని చెప్పడానికి వీల్లేదు. వాటిని తీసివేయడానికి వీల్లేదు. అందుకే దేవాలయ వ్యవస్థ ఉన్నదందుకే, జపతపాదులు ఉన్నదందుకే, సహస్రనామాలు ఉన్నదందుకే, స్తోత్ర సాహిత్యం ఉన్నదందుకే, వాటన్నింటినీ నిరంతరం చేస్తూ ఉండాలా. తద్వారా అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. శుద్ధి అయినటువంటి అంతఃకరణంలో అభేద బోధక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురువు చేసేటువంటి ఉపదేశం వల్ల పరబ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. అంటే అంతఃకరణ శుద్ధి అయినటువంటి వాడికి మోక్షం కలగాలంటే ఏం అవసరము? జ్ఞానం అవసరం. ఆ జ్ఞానాన్ని బోధించే గురువు అవసరం. గోవింద భగవత్పాదుల వారు
శంకరాచార్యుల వారి గురుపాదులు. అందుకని ఈ వివేక చూడమని ప్రారంభం చేస్తూ శంకరాచార్యుల వారు వాళ్ళ గురువు గారిని స్తుతిస్తూ ఉన్నారు. మొదటి శ్లోకం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం. సర్వ వేదాంత సిద్ధాంత సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం. గోచరం తమగోచరం. గోవిందం గోవిందం పరమానందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. గోవిందాచార్యుల వారు శంకరాచార్యుల వారి గురువులు, వారికి నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ రెండు రకాలు. ఒకటి ఏమిటంటే లౌకికమైనటువంటి గురువు గోవిందాచార్య, అందరికీ గురువు గోవిందుడు. ఆయన ఎవరు, ఆయన ఎట్టుంటాడు, ఎక్కడ దొరుకుతాడు అని చెప్తూ ఉన్నాడు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. గోచరం అంటే కనిపించేటువంటి వాడు. గోచరం అంటే కనిపించేటువంటి వాడు. గో అంటే ఆకాశం, గో అంటే స్వర్గం, ఆకాశంలో చరించేటువంటి వాడు అంటే విశ్వవ్యాపితమైనటువంటి వాడు, స్వర్గంలో చరించేటువంటి వాడు అని అర్థం. ఇక్కడ కనిపించేటువంటి వాడు అంటే భగవంతుడు కనిపిస్తాడు. గోచరం అన్నాడు కాబట్టి భగవంతుడు కనిపిస్తాడు. కనిపించడం అంటే అర్థం ఏంటంటే తెలుస్తాడు అని అర్థం. గోచరం అంటే ఇంద్రియ గోచరం అని. ఇంద్రియ గోచరం అంటే కేవలం కనిపించడం మాత్రమే కాదు, వినిపించడం కూడా గోచరమే, అనిపించడం కూడా గోచరమే, రుచి తెలియడం కూడా గోచరమే, వాసన తెలియడం గోచరమే, స్పర్శ తెలియడం కూడా గోచరమే. స్పర్శ తెలియడం గోచరం, వాసన తెలియడం గ్రహణ గోచరం, కంటికి కనిపించడం చక్షుర్ గోచరం, చెవికి వినిపించడం శ్రోతృ గోచరం. అంటే గోచరం అంటే అర్థం ఏంటి, తెలియబడతాడు, జ్ఞానేంద్రియాలకు తెలియబడేటువంటి వాడు. అయితే జ్ఞానేంద్రియాలకు తెలియబడేటువంటి వాడు అంటే ప్రతి ఒక్కరికి తెలియబడుతూ ఉన్నాడా? ప్రతి ఒక్కరికి తెలియబడుతూనే ఉన్నాడు, అతను గోచరమే. అయితే తమ అగోచరం, అగోచరం కూడా తెలియబడుతూ ఉన్నాడు కానీ తెలియడం లేదు. తెలియబడుతూ ఉన్నాడు కానీ తెలియడం లేదు. ఉన్నది కానీ అది అదేం తెలియదు. మనం ఉన్నది కానీ అది అదేం తెలియదు. మన టేబుల్ మీద ఒక పార్సిల్ ఉంది, మన టేబుల్ మీద ఒక పార్సిల్ ఉంది, మనకు ఆకలేస్తూ ఉంది. మనం ఏమైనా దొరుకుతుందేమో తినడానికి, ఏమైనా దొరుకుతుందేమో తినడానికి అని వెతుకుతూ ఉన్నాం. మధ్యాహ్నం 12 నుంచి ప్రారంభం చేశాం. ఇంట్లో ఏమైనా ఉందా తినడానికి, ఫ్రిడ్జ్లు తీసాం, వెతికాము, ఇంకెక్కడో అల్మారాలు తీసాం, వెతికాం, చూసాం ఏమైనా దొరకడానికి, తినడానికి దొరుకుతుందా అని. 2:30, 3 అయింది, ఆకలి విపరీతం అయిపోయింది. అప్పుడు అమ్మగారికి ఫోన్ చేసినాం, ఆఫీస్లో ఉండే అమ్మగారికి, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమీ లేదు. అప్పుడు ఏమన్నారు అమ్మగారు, టేబుల్ మీద పెట్టాను కదా పార్సిల్, నాకో పార్సిల్ తెప్పించాను, నీకో పార్సిల్ తెప్పించాను, టేబుల్ మీద పార్సిల్ ఉంది కదా అని. ఓహో, టేబుల్ మీద ఉండేటువంటి పార్సిల్ భోజనమా, నేను ఏదో అనుకున్నానే అని చెప్పాను. ఇప్పుడు భోజనాన్ని ఓపెన్ చేసి తిన్నాం, ఆకలి లేదు. 12 గంటలప్పటి నుంచి పార్సిల్ ఉందా లేదా? ఉంది, అది గోచరం. అదే నీ ఆకలి తీర్చే వస్తువు అని గుర్తించకపోవడం అగోచరం. అది గోచరం, తమ అగోచరం. అంటే పరబ్రహ్మం
ఎక్కడుంది? సర్వవస్తుగతమై, సర్వకాలగతమై, సర్వదేశగతమై, సమస్తమై, సర్వత్రా సర్వే నిండి ఉన్నటువంటిదే పరబ్రహ్మ. అయితే నాకు కనిపించడం లేదు, అగోచరంగా ఉంది. అయితే అదే పరబ్రహ్మం అని ఎలా తెలుస్తుంది అంటే, అది సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. వేద అంతములు, వేదం 4 భాగాలుగా ఉంటుంది. వేదం 4 భాగాలుగా ఉంటుంది. బ్రాహ్మణాలు, సంహితలు, సంహితలు బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు ఉపనిషత్తు. సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు అని 4 భాగాలుగా ఉంటుంది వేదం. దాంట్లో వేద అంతం ఏమిటి? ఉపనిషత్తు. ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఈ సంహితల్లో, బ్రాహ్మణాల్లో, ఆరణ్యకాల్లో చెప్పినటువంటి మంత్ర భాగాల్లో అంతా కూడా పరంపరా సాధనలైనటువంటి యజ్ఞయాగాదులు, ఉపాసన, పూజ మొదలైనటువంటి చెప్తుంది. వేదాంతం ఏం చెప్తుంది అంటే, ఉపనిషత్తులు ఏం చెప్తాయి? నిర్వికార, నిరాకార, నిర్వికల్పమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని చెబుతుంది. కాబట్టి మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటి జ్ఞానం ఎక్కడ గోచరం అవుతుంది అంటే, వేదాంతం ద్వారా గోచరం అవుతుంది, ఉపనిషత్తుల ద్వారా గోచరం అవుతుంది. ఉపనిషత్తులకు పోకపోతే అది అగోచరంగా ఉంటుంది. నువ్వు చదివినా జ్ఞానం ఉంది, చదవకపోయినా జ్ఞానం ఉంది. చదివితే నీకు వస్తుంది, చదవకపోతే నీకు రాదంతే. నీకు రానంత మాత్రాన లేదని కాదు, నీకు తెలియనంత మాత్రాన లేదని కాదు. అయ్యా అమెరికా ఉందా? ఉందంటే ఉంది. నాకు కనిపించలేదేనంటే, నీకు కనిపించినంత మాత్రాన లేదని కాదు. ఎందుకు? మన దృష్టికి పరిమితి ఉంటుంది. దృష్టికి చిన్న ఆవరణం రాగానే, దృష్టికి అడ్డంగా ఏదైనా ఒక వస్తువు రాగానే, కంటికి అడ్డంగా ఒక వస్తువు రాగానే దాని వెనక ఉన్నటువంటిది కనిపించదు. ఒక గోడ మనకు అడ్డం ఉంటే గోడకు అవతల ఏం జరుగుతుందో తెలియదు. అంటే మన దృష్టికి చాలా పరిమితి ఉంది. ఆ పరిమితి అజ్ఞానంతో కూడినటువంటి పరిమితి, సీమితంతో కూడినటువంటి అజ్ఞాన సీమితమైనటువంటి పరిమితి. ఆ అజ్ఞాన సీమితమైనటువంటి దృష్టి వల్ల జ్ఞాన పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం మనకు తెలిసేటువంటి అవకాశం లేదు. అందువల్ల దాని నుంచి బయట రావాలంటే వేదాంతాన్ని అధ్యయనం చేయాలి. ఆ వేదాంతం ద్వారా తెలియబడేటువంటి వాడు గోవిందుడు. గోభిః వేదాంత వాక్యైః విందతి ప్రాప్నోతి అనేనైతి గోవింద. ఆ వేదాంత వాక్యాలు ఏది? ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యాల ద్వారా తెలియబడుతూ ఉన్నటువంటి వాడు గోవిందుడు. ఇక్కడ గోవిందుడు గురువు అయినప్పుడు మహావాక్యాలను బోధించేటువంటి వాడు, మహావాక్యాల ద్వారా గోచరం కానటువంటి పరబ్రహ్మను గోచరం అయ్యేటట్టు చేసేటువంటి వాడు. ఆ గోవిందుడు పరబ్రహ్మం అయితే మహావాక్యాల ద్వారా తెలియబడేటువంటి వాడు, అగోచరంగా ఉండి గోచరం అయ్యేటువంటి వాడు. మనం ఒక గదిలో ఉన్నాం, ఆ గదిలో ఒక వస్తువు పడిపోయింది, దానికోసం వెతుకుతూ ఉన్నాం. వెతుకుతూ ఉంటే ఒక పుణ్యాత్ముడు వచ్చి, ఏందయ్యా వెతుకుతూ ఉన్నాం అన్నాడు. ఇక్కడ వస్తువు పడిపోయింది, కనిపించడం లేదు అని అంటే, ఆ పుణ్యాత్ముడు ఏం చేశాడంటే, ఆ మహాత్ముడు ఇంట్లో దీపం వెలిగించాడు. ఆ గదిలో ఎప్పుడైతే దీపం వెలిగించాడో అప్పుడు ఆ వెలుతురు వల్ల మనం పోగొట్టుకున్నటువంటి వస్తువు మన కాలు దగ్గరే ఉందని అర్థమైంది. మన కాలు దగ్గరే ఉంది, మనం ఈ మూల ఆ మూల ఈ మూల చీకట్లో వెతుకుతూనే ఉన్నాం. ఇప్పుడు అది తెలియడానికి కారణం ఎవరు? దీపాన్ని వెలిగించినటువంటి వ్యక్తి. ఆ దీపాన్ని వెలిగించేటువంటి వాడే, ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించేటువంటి వాడే సద్గురువు. ఎప్పుడైతే సద్గురువు దీపాన్ని వెలిగించాడో, అంటే ఆ వ్యక్తి దీపాన్ని వెలిగించాడో,
వస్తుంది మన కలిగేది ఆనందం. అందుకనే పరమానందం. ఆయన స్వరూపం పరమానందం. గోవిందుని యొక్క స్వరూపం పరమానంద స్వరూపం. ఆయన సత్యస్వరూపుడు. సత్తే కాలత్రయాబాధ్యం సత్యము. 3 కాలాల్లో ఉండేటువంటి వాడు గురువు. 3 కాలాల్లో అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో, భూత భవిష్యత్ వర్తమానాల్లో. అంటే ఏమర్థం? 3 కాలాల్లో ఆయన ఉంటాడు అంటే అర్థం ఏంటి? మనం ఎందుకు ఉండం? మనకు కాల పరిచ్ఛిన్నత ఉంటుంది అని చెప్పుకున్నాం. గురువుకి కాల పరిచ్ఛిన్నత ఉండదు. కాల పరిచ్ఛిన్నత లేదు అంటే గురువు భగవంతుడు. అది దాని అర్థం. భగవంతునికి కదా, పరబ్రహ్మానికి కదా పరిచ్ఛిన్నత్వం లేదనుకున్నాము. కూడా సద్గురువు అని అంటే అర్థం ఏమిటి? అతనికి కూడా పరిచ్ఛిన్నత్వం లేదు. అందువల్ల ప్రణతోస్మి అహం. ఆ కారణం చేత గురువుకు నేను నమస్కరిస్తున్నాను. గురువుకు నేను నమస్కరిస్తున్నాను అని అంటే నాకంటే భిన్నంగా గురువు ఉన్నాడు అని. నమస్కారం చేస్తాను. నేను ఎవరికైనా నమస్కారం చేయాలంటే అతను నాకంటే నా ఎదురుగా ఉండాలి, నాకంటే వేరుగా ఉండాలి. నేను గురువుకు నమస్కారం చేస్తానంటే అర్థం ఏంటి? భావంతోనే ఉన్నాను. నాకంటే భిన్నమైనటువంటి వాడు ఉన్నాడు అని అనుకున్నప్పుడే నమస్కారం చేస్తాను. భగవంతుడు నాకంటే వేరు అని అనుకున్నప్పుడే భగవంతుడిని నమస్కారం చేస్తాను. భగవంతుడు నాకంటే వేరు అనుకున్నప్పుడే ఆయనకు అర్చన, ధ్యాన, జపతప, హోమ, యజ్ఞయాగాదుల్ని నిర్వర్తిస్తాను. నాకంటే భిన్నమైనటువంటి వాడు కాదు అని అనుకున్నప్పుడు ఈ క్రియలు ఏవి ఉండవు. ఆ అభిన్న జ్ఞానం కలిగిన తర్వాత ఈ క్రియలేవి ఉండవు. ఒకవేళ చేయాలంటే కూడా చేయొచ్చు, కానీ ఆ సంకల్పం అక్కడ ఉండదు, కూడా ఉండదు. ఈ విధంగా మనం మొదటి శ్లోకాన్ని చెప్పుకున్నాం. తర్వాత వచ్చే వారం మిగతా శ్లోకాల్లోకి వెళ్దాం. ఇప్పటికీ కన్క్లూడ్ చేద్దాం ఈ క్లాస్ ని. ఇంకొకసారి శ్లోకాన్ని చెప్పేసి, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ గోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఈ రోజు క్వశ్చన్ అవర్ కూడా లేదు, ప్రారంభ తరగతి కనుక. ఇంకా తర్వాత క్లాసుల్లో మనం క్వశ్చన్ అవర్ అదంతా కూడా పెట్టుకున్నాం. ఇప్పటికీ ఈ క్లాస్ ను కన్క్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. కొద్దిగా రికార్డింగ్, కొద్దిగా సౌండ్ డిస్టర్బ్ అవుతుంది. అది ఓకేనా? అక్కడ ఇంటర్నెట్ ఏమన్నా ప్రాబ్లమా?